హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు నిండిన దోశ రెసిపీ చూపించబోతున్నాను. ప్రోటీన్ రిచ్ దోశ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ ఎర్రపప్పు తీసుకోవాలి. మసూర్ దాల్ అని కూడా అంటారు దాన్ని. 1/2 కప్పు ఇడ్లీ రైస్, 1/2 కప్పు పొట్టు పెసరపప్పు, 1/2 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. పెసరపప్పుకు బదులుగా పెసర్లు కూడా యూస్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టు ఉన్న పప్పుల్లో ఇంకాస్త ఎక్కువ పోషకాలు ఉంటాయి, అందుకని పొట్టువి తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత వాటర్ పోసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. మంచిగా నానిపోయాయి. వీటిలోంచి వాటర్ తీసేసుకొని దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తని పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ రుబ్బుకోవచ్చు. కొంచెం గరగ్గా ఉంటే సరిపోతుంది. తర్వాత దీన్ని అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. టైం ఉంటే ఒక 2 అవర్స్ పక్కన పెట్టి వేసుకోండి అంతే. రాత్రి అంతా పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేనైతే వెంటనే వేసేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని కాల్చేసుకుంటే మన దోశ రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నార్మల్ దోశ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పప్పులు కలిపే చేసాం కాబట్టి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి కదా, సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లేలిస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.